భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 79వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు 9వ అధ్యాయము భగవద్గీత 9వ అధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము 3వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. అశ్రద్ధధానాః పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఇది 3వ శ్లోకం. తాత్పర్యం: ఓ అర్జున, ఈ ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గమునందే మరలుచున్నారు, తిరుగుచున్నారు, లేక నిక్కముగా వర్తించుచున్నారు. ఇది చాలా గంభీరమైనటువంటి శ్లోకము. 2 శ్లోకాల లోపల ప్రత్యేకించి బ్రహ్మజ్ఞానం యొక్క వైభవము అద్భుతంగా వర్ణించబడ్డదన్నట్టు. బ్రహ్మజ్ఞానం యొక్క వైభవం వేదాల లోపల మొత్తం 75% అంతా ప్రాపంచిక పొందికల గురించే ఉన్నదన్నట్టు. ఏం చేస్తే ఏమి పొందేది. చాలాసార్లు చెప్పినాము, దేవుడు కావాలా, దేవునిది కావాలా. దేవునిది విశ్వం, ఒక భూలోకమే కాదు, విరాట్ విశ్వం అంతా దేవునిది. అంతా అద్భుతాలు, మహిమలు, లాభాలతోనే నిండి ఉన్నదన్నట్టు. విశ్వం అంతా అద్భుతమైనటువంటి మహిమలతో కూడుకున్నటువంటిది, లోకాంతరాలను ప్రసాదించేటువంటిది, పంచభూతాల లోపల నుంచి అద్భుతమైనటువంటి ఉపభోగాలను పొందే సౌకర్యం కలిగినటువంటిది. ఈ విద్యలన్నీ వేదం లోపల 75% మొత్తం ఈ విద్యల గురించే ఉన్నాయంటే, మనిషి పుట్టిన నుంచి తిరిగి చచ్చేంత వరకు సశరీరంగా ఉన్నప్పుడు ఈ సృష్టి లోపలుండే రహస్యాలేమిటి, వాటిని అద్భుతాలను వెలికి తీసి మానవ మనుగడకు అన్వయించుకోవడం ఎలాగా అనేటువంటిది వేదాల లోపల ఉన్నదన్నట్టు. అదంతా మరి 25% మాత్రమే పరావిద్య ఉంది. అపరావిద్య 75% ఉందన్నట్టు. మొత్తం మీద పరావిద్య చాలా శ్రేష్టమైనటువంటిది, మోక్షదాయకమైనటువంటిది. పరావిద్యను ఆశ్రయించినటువంటి వాడు పరమాత్మను ఆశ్రయించినట్టే లెక్క. అపరావిద్యను ఆశ్రయించినటువంటి వాడు ఏమేమి వాడు కోరుకుంటాడో అవన్నీ క్రమ పద్ధతి లోపల వాడు సాధించుకుంటే అన్నీ లభిస్తాయి. మళ్ళీ అవి క్షయించిపోతాయి. భోగాలు అట్లాగే ఉన్న భోగ అనుభూతి లోపల తరుగుదల వచ్చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉంటాయి. మొత్తం మీద చివరికి మరణం సంభవిస్తుంది. పుణ్యం చేసుకున్న తర్వాత పుణ్య ఫలం నుంచి వేరే లోకాలు పొందడము, మళ్ళీ ఆ లోకాల నుంచి తిరిగి రావడం, మళ్ళీ మనుష్య జన్మ ఎత్తడం, ఇదంతా వేదాల లోపల ఉండేటువంటి అపరావిద్య. పరావిద్య పరమాత్మని పొందింపజేసేటువంటిది. పరమాత్మని పొందింపజేయడం కొరకు పరమాత్మ ఏదో నీకు వేరేగా ఉన్నటువంటిది విషయం కాదు, అది సాధ్య వస్తువే, ఏమీ కాదు. సాధ్య వస్తువు ఏమీ కాదు, అది సిద్ధ వస్తువు ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ఈ 9వ అధ్యాయం లోపల చెప్పబడ్డది ఏంటిదంటే, పరావిద్య వైభవాన్ని గురించి వర్ణించబడ్డది. అది దాన్నే బ్రహ్మజ్ఞానం అంటారు. అది అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అంటారు. ఇవన్నీ 2 శ్లోకాల లోపల మనం చెప్పేసినాం అన్నట్టు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ఓ అర్జున, ఈ ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుజులు నన్ను పొందని వారై మృత్యురూపమైన సంసార మార్గం నందే మరలుచున్నారు. ఇది కేవలము భక్తి మార్గం నుంచి దూరం ఉన్న విషయం కాదు. 7వ అధ్యాయం లోపల చెప్పిన చతుర్విధ భజంతే మాం జనా సుకృతం.
భక్తి మార్గం లోపల లేనటువంటి వాళ్ళకి అంటున్న మాటనే కాదు, లేనోళ్ళకంటే ఏమైనా అనండి నడిచిపోతుంది. అది భక్తి మార్గంలో ఉన్నామంటూ భక్తి ముసుగును తొడుక్కొని భగవంతుని నుండి ఆపదలు పోవాలి, సంపదలు రావాలి, వైభవాలు పొందాలి, లోకాంతరాలు తిరగాలి అనేటువంటి సకామ భావనతో కూడుకున్నటువంటి వేదోక్త కర్మానుష్ఠానం మీద కూడా ఇది ప్రభావితం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉన్నది. అంటే ఆత్మధర్మమునందు, బ్రహ్మజ్ఞానం అనేటువంటి పరమధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుషులు చాలా విచిత్రమైనటువంటిది అన్నట్టు. విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి చేయాలని చెప్పేసి ఆలోచించుకొని కూర్చున్నాడు. అఘోరమైన తపస్సు చేశాడు. అయితే సమాంతరంగా ఒక లోకాన్ని సృష్టించాలనేటువంటి భ్రాంతి తప్ప తపస్సు అంతా దాని కొరకే వినియోగించిండు అన్నట్టు. తర్వాత వశిష్ఠులతోని సంవాదం జరిగినప్పుడు బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి అనేటువంటి ప్రత్యేకతను తెలుసుకున్న తర్వాత వశిష్ఠుడు దగ్గర ఆ విషయం విన్నటువంటి వశిష్ఠుని దగ్గర విన్నటువంటి విశ్వామిత్రుడు శరణాగతుడైపోయాడు. అది బ్రహ్మజ్ఞానం యొక్క వైభవం అన్నట్టు. అంతవరకు విశ్వామిత్రుడు ఆచరించినటువంటిది అది ఒక అపరావిద్య. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. కేవలము బాహ్యమైనటువంటి యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేయడం తప్పు కాదు. వీటి నుంచి లభించేది నశ్వరమైనటువంటి భోగభాగ్యమే. శాశ్వతమైనటువంటి పరమాత్మ సన్నిధి ఏదైతుందో అది దాంట్లోపల శ్రద్ధ లేనట్టి మనుషులు దేవుని పేరిట దేవుని వైభవాలు పొందాలనే తంటాలు పడుతూ ఉంటారు, పాకులాడుతూ ఉంటారు. కాబట్టి నన్ను పొందని వారై అటువంటి వాళ్లకు నా అనుభూతి లభించడానికి వీలే లేదు. భోగజాలం లోపలనే వాళ్ళు భోగల వల లోపలనే చిక్కిపోతారు. కాబట్టి మృత్యురూపమైన సంసార మార్గం నందే మరలుచున్నారు. గొప్ప గొప్ప పుణ్యాలు చేయడము, ఉత్తమ లోకాలు పొందడము, పుణ్యము క్షయింప తిరిగి రావడము, మళ్ళీ ఇక్కడ పుట్టడము, మళ్ళీ పెరగడము, పునరపి మరణం పునరపి జననం, ఎప్పుడు నిలకడలేనటువంటిది అవుతుందో సంసార మార్గం నందే సంసరతి ఇది సంసార. ఈ విషయ వాసన అనేటువంటి బంధంలో చిక్కుకొని సంసార మార్గం నందే మరలుచున్నారు. ఎందుకు మరలుచున్నారంటే 8వ అధ్యాయం లోపల చెప్పబడ్డది అన్నట్టు. జీవితమంతా ఏది కావాలని మనం కోరుకుంటామో చివరి క్షణం లోపల ఆ స్థితే మనిషి నిలబడిపోతుంది. కాబట్టి అది ఐహికమైంది, ప్రాపంచికమైంది అంటే తిరిగి మళ్ళీ ప్రపంచం లోపలనే పుట్టి పొందవలసి వస్తుంది అటువంటిది అన్నాడు. ఇక తిరిగి రానటువంటిది, తిరిగి రాకుండా చేసేటువంటిది సంకల్ప బీజం అనేటువంటిది భస్మం చేసేటువంటి శక్తి జ్ఞానాగ్నికి ఉన్నది. సంకల్ప బీజాన్ని, మనిషి లోపల ఉండే వాసన బీజాన్ని, సంకల్ప బీజాన్ని దగ్ధం చేసేటువంటి శక్తి జ్ఞానాగ్నికి ఉన్నది. అదే బ్రహ్మజ్ఞానానికి ఉన్నది. కాబట్టి సంకల్పాలు ఎప్పుడు దగ్ధమైపోయినాయో మళ్ళీ పుట్టడానికి, సంకల్పాలు దగ్ధమైనప్పుడు ఏ ఆధారంగా మళ్ళీ జన్మ వస్తుంది? రాదు. అదే పరమాత్మ ప్రాప్తి. అయితే ఈ రకంగా ధర్మమునందు శ్రద్ధ లేనట్టి మనుషులు సామాన్యంగా అర్థం చేసుకుంటే భక్తి మార్గం అంటే ఎంతో దూరంలో ఉన్నారు. భక్తిలో ఉన్నోళ్ళు కూడా ఈ రకంగా జారిపోతున్నారు. దేవునిదే కావాలి, అపరావిద్యనే మాకు ముఖ్యము అయినా జారిపోతున్నారు. నువ్వెన్ని యజ్ఞాలు చేసినా ఏం చేసినా వాటి ఫలం దొరుకుతున్నది, తిరిగి మనుష్యలోకంకి వచ్చేస్తున్నాడు. పునరభిమరణం పునరభి. ఇక సామాన్యుల విషయం అయితే చెప్ప ధర్మంకు చాలా దూరం ఉంటారు అన్నట్టు. మాకెందుకు దేవుడు తీసుకొని, మాకేం చేసినది, విషయ భోగాల లోపల మంచిగా మాకు ఆనందం ఉన్నది, ఇంతే చాలని చెప్పేసి విషయ భోగాల్లో కూరుకుపోయేటువంటి వాళ్ళు కూడా ధర్మ మార్గం నందు శ్రద్ధ లేనటువంటి వాళ్ళే. తర్వాత పరమాత్మ యొక్క అస్తిత్వం ఏమిటి, స్వరూప స్వభావం ఏమిటి, అతడి ద్వారా ప్రపంచం వ్యాపించబడి ఉన్నది, ఈ విషయాలన్నీ
మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్ స్థాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత. సృష్టి రహస్యాల గురించి చెప్తున్నాడు అన్నట్టు. భగవత్ సృష్టి యొక్క రహస్యాలు ఏవైతున్నాయో అవి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ సమస్త ప్రపంచము, విరాట్ విశ్వము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపింపబడి ఉన్నది. ఎక్కడ వ్యక్తము ఒక వస్తువు మాదిరిగా వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి లేదు. అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపించబడి ఉన్నది. దీని మొదలు మనం అర్థం చేసుకోవాలి. ఎట్లా అంటే కరెంట్ అనేటువంటిది అవ్యక్తంగానే ఉంటుంది తీగల లోపల. అయితే దాని వ్యక్త రూపాలన్నీ మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. కానీ విద్యుత్తు మాత్రం అవ్యక్త రూపం లోపలనే ఉంటుంది అన్నట్టు, కనిపించది. అట్లాగే సమస్త ప్రపంచము అవ్యక్త రూపుడనగు నాచే వ్యాపించబడి ఉన్నది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి, నేను వాని యందు ఉండుట లేదు. ఇది చాలా పెద్ద అద్వైత సూత్రం అన్నట్టు. నాచే వ్యాపించబడి ఉన్నది. అన్నిటి లోపల నేను వ్యాపించి ఉన్నా. విద్యుత్తు అన్నిటినీ వ్యాపించి అన్నిటిని నడిపిస్తూ ఉంటుంది అన్నట్టు. కానీ ఎక్కడా వ్యక్తం కాదు అది. అట్లా పరమాత్మ కూడా పరమాత్మతోనే అంతా వ్యాపించబడి ఉన్నప్పటికైనా కానీ పరమాత్మ అవ్యక్త రూపుడు. అది అంత అర్థం కాకపోతే మనం సింపుల్ కూడా తీసుకుందాం. ఏమిటంటే వ్యక్తమైనటువంటి దేహమును ప్రకాశింపజేసే ఆత్మ అవ్యక్తమే. మనకు కనిపిస్తుందా? కనిపించడం లేదు. వ్యక్తమైనటువంటిది దేహము. దీన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యం అవ్యక్తమైంది. ఎందుకంటే మాతృగర్భంలో వచ్చింది తెలియదు, అవసాన సమయంలో పోయేది తెలియదు. అంటే వ్యక్తం కాదు, అవ్యక్తంగా ఉండి నీ యొక్క దేహాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే నీ దేహ రూపం లోపల వ్యక్తమైంది. అందుకే మనకు వ్యక్తి అని అంటారు అన్నట్టు. పరమాత్ముడు అవ్యక్తమైన అతడి మహిమాస్వరూపమైనటువంటి విశ్వము వ్యక్తమైనటువంటిది. అంత దూరం ఎందుకు? మనకు సులభంగా అర్థమయ్యేటువంటి విషయము. ఒక వ్యక్తి యొక్క జ్ఞానము అవ్యక్తంగానే ఉంటుంది. ఎంత పెద్ద డాక్టర్ కానీ, ఎంత పెద్ద ఇంజనీర్ కానీ, ఎంత పెద్ద అడ్వకేట్ కానీ, వృత్తిరీత్యా ఎవరైనా కానీ మొత్తం మీద అతడి జ్ఞానం మాత్రం కనిపించదు మనకు. జ్ఞానము ద్వారా జరిగిన పనిని బట్టి ఆయన జ్ఞానాన్ని అనుకోవాల్సి వస్తుంది తప్ప అతడు కనిపించినట్టు అతడి లోపల జ్ఞానం కనిపించదు. అయితే అతడు కనిపించినట్టు జ్ఞానం కనిపించదు. కానీ అతనికి మనం జ్ఞాని అంటున్నాం అన్నట్టు. జ్ఞాని అన్నప్పుడు జ్ఞానం కలవాడు, జ్ఞానం మాత్రం కనిపించేది. పనితనం లోపల పనితనాన్ని బట్టి ఆయన జ్ఞానాన్ని మనం బెరీ చేయగలుగుతాం అన్నట్టు. అంతే తప్ప జ్ఞానం ప్రత్యక్షంగా కనిపించదు. మరి చూద్దామని అభిలాష ఎవరికైనా ఉన్నదా? ఒక డాక్టర్ మంచి వైద్యుడు ఉన్నాడు అన్నట్టు. డాక్టర్ సాబ్, నీ జ్ఞానం ఎట్లా చూడాలి, నీకు ఎంత జ్ఞానం ఉన్నా నాకు ఎట్లా తెలవాలి, నీ జ్ఞానం ఎట్లా కనిపించాలి అని అంటే చికిత్స ద్వారా నీవు జ్ఞానాన్ని గుర్తించగలుగుతావు తప్ప డాక్టర్ విప్పి ఆయన జ్ఞానాన్ని నీకు చూపలేడు. అది కనిపించేటువంటిదే కాదు జ్ఞానం. చూసే కండ్లకు ఆధారభూతమైనటువంటిది. చూసే కండ్లకు ఏది ఉంటే చూడడానికి కళ్ళునే లేకపోతే లేదో, చూచే కండ్లను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానాన్ని నీ కంటిలో చూపై ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఏ కంటితో నువ్వు చూడగలుగుతావు?
వ్యక్తం ఉంటేనే కదా చూసేటువంటిది. ఇట్లా అవ్యక్తు నాచే వ్యాపించబడేది. సమస్త ప్రాణికోట్లు నాయందున్నవి. సమస్త ప్రాణికోట్లు మొత్తం నాయందున్నవి, నేను వాని యందు ఉండుట లేదు. నాయందున్నవి నేను వాని యందు ఉండుట లేదు అంటే, నాయందున్నవి నేను నాయందున్నవి అంటే సరిపోయింది. వాని యందు ఉండుట లేను అంటే వాడేవాడు ఇంకా? వాడే వీడైనప్పుడు నాలో నేనంటున్నదే పరమాత్మ చైతన్యం అయినప్పుడు దాన్ని పక్కకి జరిపితే నేనెక్కడున్నా నా లోపల ఉండేదేమిటి, పోయేదేమిటి? చాలా అద్వైత సూత్రం అన్నట్టు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేదానికి ఇక్కడ ప్రాణికోట నాయందుని నేను వాని యందు ఉండుట లేదు. వాడు నేను అనేటువంటి భావానికి ఇక్కడ బ్రద్దలు చేయబడ్డది అన్నట్టు. నాయందున్నవి సర్వము కలు ఇదం బ్రహ్మ, సర్వస్వరూపుడు పరమాత్ముడు. అతడున్నాడు, అతడి లోపలనే ఈ ఇవన్నీ ఉన్నాయన్నట్టు. నేను వాని యందు ఉండుట లేదు. వాని యందు అంటే ఇప్పుడు నేను పరమాత్మ లోపల ఉన్నానా, నా లోపల పరమాత్ముడు ఉన్నాడా? నేను ఒక ప్రాణిని అన్నట్టు. పరమాత్ముల లోపల నేనున్నా అంటావా? పరమాత్మ లోపల నీవేముంటావప్ప? పరమాత్మ లోపల నీ ఉండడానికి ఎట్లా వీల్లేదంటే, నీలో నేనై ఉన్నదే పరమాత్మ చైతన్యమైనప్పుడు, ఆ విషయం నీకు అర్థమైపోయినప్పుడు, నీలో నేనై ఉన్నది అది అయినప్పుడు, దానికి భిన్నంగా నీవెక్కడున్నావు కాబట్టి నీ లోపల అది, దాని లోపల నీవు అనేదానికి అర్థమేమనున్నదా? లేదు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఉన్నది ఒకటే పదార్థం. లోపల బయట అంతటా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పబడ్డది అన్నట్టు. అన్నిటి లోపల ఉన్నది ఒకటి చైతన్యం. ఇంకా దానికి భిన్నంగా ఏది లేదు. నేనున్నాను అనేటువంటి ఒక భావన ఏదైతే మనకున్నదో ఆ భావన కూడా మన అజ్ఞాన కారణంగానే ఉన్నదన్నట్టు. నేను అనే స్ఫురణనే నీదైనప్పుడు నీకు వేరేగా నేను ఎక్కడ ఉన్నట్లా? కాబట్టి ఉంటే నీవే ఉన్నావు, అంతా నీ లోపలనే ఉన్నది. అంతా నీవే, అంతా నీదే అనేటువంటి భావము చాలా చక్కనైనటువంటి ఇందు లోపల చెప్పబడుతుంది అన్నట్టు. నేను వాని యందు ఉండుట లేదంటే వాడేవాడు ఇంకా, వాడే వీడైనప్పుడు వాడేవాడు ఉన్నాడు ఇంకా అనేటువంటి భావం ఇక్కడ మనం అర్థం చేసుకునాలి. నేను ఉంటేనే కదా నీకు భిన్నంగా, నేను ఉంటేనే కదా నా లోపల నీ ఉండు. నీకు భిన్నంగా నేను ఉంటేనే నా లోపల నీవు ఉన్నావని అర్థం అన్నాడు. నా లోపల నేనయ్యున్నదే నీవైనప్పుడు ఇంకా నా లోపల నా బయట నేను అనేదానికి అర్థమే లేదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. నచ్చమత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూత భృన్న చ భూతస్థో మమాత్మ భూత భావన. ప్రాణికోట్లు నాయందుండునవి కావు. ప్రాణికోట్లు నాయందుండునవి కావు. ఈశ్వర సంబంధమున యోగమయమను చూడుము. నా ఆత్మ ప్రాణికోట్లను ఉత్పన్నమునర్చున్నది భరించున్నది అయినను ఆ ప్రాణులయందుండుట లేదు. మళ్ళీ అదే శ్లోకమును ఇంకొక రకంగా ఇక్కడ చెప్పబడుతున్నది అన్నట్టు. ప్రాణికోట్లు నాయందుండునవి కావు. మీదేమన్నాడు? నా లోపలనే ఈ ప్రాణులన్నీ ఉన్నాయని చెప్పేశాడు, ఉన్నవని చెప్పేశాడు. ఇప్పుడేమంటున్నాడు? నాయందుండునవి కావు. క్వైట్ అపోజిట్. ప్రాణికోట్లు నాయందుండునవి కావు. ఎట్లా? ప్రాణికోట్లన్నీ సాకారమైనటువంటి పరమాత్మ నిరాకారమైనటువంటి వాడు కాబట్టి ప్రాణికోట్లంతా నా లోపల ఉన్నాయి అని అంటే పరమాత్మని యొక్క నిరాకార తత్వం అనేటువంటిది భంగపడిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నాయందుండునవి కావు. ఈశ్వర సంబంధమున యోగ మహిమను చూడు. ఈశ్వర సంబంధమున యోగ మహిమను చూడుము. యోగ మాయ అని 7వ అధ్యాయం లోపల అన్నాడు. ఈశ్వర సంబంధమగు, మళ్ళీ సంబంధం ఎవరిది? ఈశ్వరుంది. నా ఈ యోగ మహిమను చూడుము. నా ఆత్మ ప్రాణికోట్లను ఉత్పన్నమునర్చున్నది భరించున్నది అయినను ఆ ప్రాణులందు ఉండుట లేదు. ఇది కూడా 4వ శ్లోకం యొక్క భావాన్ని వ్యక్తపరుస్తున్నది ఇక్కడ.
నేనన్నా ఒక దగ్గర ఇక్కడ ఏముందంటే రెండవ శ్లోకాలు సరిగ్గా మనకు అర్థం కావాలంటే సర్వము నేనే, సర్వము నేనే అనను పొసుగుతుంది, సర్వము నీవే అను పొసుగుతుంది. సర్వము నేనే అన్నప్పుడు అయమాత్మ బ్రహ్మ, నా ఆత్మ మరేదో కాదు బ్రహ్మమే. సర్వము కలు విధం బ్రహ్మ, సర్వము కూడా బ్రహ్మమే. కాబట్టి ఇక్కడ నా యోగ మహిమను చూడుము. ఏంటిది యోగ మహిమ? నేను ఈ ప్రపంచంతో ఎట్లా మమేకమై ఉన్న మహిమ. ఎట్లా అంటే యోగా అంటే అన్నిటి లోపల కలిసి ఉన్నది. యోగా అంటే మళ్ళీ కలిసి ఉన్నది అంటే పట్టుకుందామా? కలిసి లేదు, అదొక మహిమ. ఎట్లా మహిమ అంటే విచిత్రం. విద్యుత్ తీగల లోపల ప్రకాశం లేదు, ప్రత్యక్షం. విద్యుత్ తీగ లోపల ప్రకాశం లేదు. వెలుగుతున్న బల్బు విద్యుత్తుకు భిన్నం కాదు. ఈ ప్రకాశము విద్యుత్ లోపలనే ఉన్నదంటావా, ఎక్కడనో చూయించు. ప్రశ్న. ఈ విద్యుత్ తీగల లోపల, విద్యుత్ లోపల ప్రకాశం ఉందా అంటే తీగల లోపల ప్రవహిస్తున్న విద్యుత్తును చూస్తున్నాడు, అక్కడ ప్రకాశం లేదు, కనిపించదు. కానీ కనిపించే ప్రకాశం విద్యుత్తుకు భిన్నం కాదు. ఎట్లాగో అట్లాగే విరాట్ విశ్వము కనిపిస్తున్నదంతా పరమాత్మని యొక్క యోగ మహిమ. ఆ పరమాత్మని యొక్క వ్యక్త రూపమే విరాట్ విశ్వం. విశ్వంలో ఎక్కడ కూడా పరమాత్ముడు కనిపించడు. అలాగని పరమాత్ముని యొక్క అస్తిత్వానికి ఇతరంగా విశ్వం లేదు. విద్యుత్ తీగల లోపల ప్రకాశం లేదు, బల్బు లోపల ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశం విద్యుత్తుకు భిన్నం కాదు. పరమాత్మ కనిపించడు, కనిపించేది ఏది పరమాత్మకు భిన్నం కాదు. అందుకొరకే దానికి యోగమయమను చూడుము. నాయాత్మ, మళ్ళీ అంటున్నాడు, నాయాత్మ ప్రాణికోట్లను ఉత్పన్నమనర్చున్నదియు భరించినది అయినను ఆ ప్రాణుల యందు ఉండుట లేదు. చూడండి, దీనికి ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. స్వప్న దృష్టాంతం కూడా దీనికి చాలా చక్కగా పనిచేస్తుంది. నీ లోపల నుంచే స్వప్నం వచ్చేసింది. స్వప్నం లోపల దేశకాల పరిస్థితులంతా నీకు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ స్వప్నం లోపల నీవు లేవు. ఆ స్వప్నం లోపల నీవు లేవు. స్వప్నం ఎక్కడున్నది? నీ లోపల ఉన్నది. స్వప్నం లోపల నీవు లేవు కాబట్టి నీ ఉన్న దగ్గరనే ఉన్నావు అన్నట్టు. కానీ స్వప్నంలో ఎంత గొప్ప శక్తి ఉన్నది. ఉన్న దగ్గర ఉండే నీ యొక్క అస్తిత్వము మిథ్య అయింది. ఉన్న దగ్గర కలగంటున్నటువంటి నీ యొక్క నిజ అస్తిత్వం మిథ్య అయింది. స్వప్నములో కనిపిస్తున్నటువంటి నీవు నీ లోపల నుండి నీవే బయటికి పోయినావు. మరి అక్కడ దేశకాల పరిస్థితులంతా నీ అనుభవం లోపల వస్తున్నాయి. ఇప్పుడు స్వప్నము నీలో స్వప్నమున్నదే సత్యం తప్ప నీవు స్వప్నంలో ఉన్నవనడము
మిథ్య. ఇది చాలా చక్కని దృష్టాంతం. స్వప్నము నీ లోపల, స్వప్న మూలము నీ లోపల ఉన్నది, కానీ స్వప్నంలో నీవు లేవు. అట్లాగే నా ఆత్మ ప్రాణికోట్లను ఉత్పన్నమునర్చున్నదియు భరించినది అయినను ఆ ప్రాణులందు ఉండుటలేదు. స్వప్నంకు కారణం నీవే అయినవు, స్వప్నం లోపల నీవు లేవు. కారణం నీవే అయినవు కానీ స్వప్నం లోపల నీవు లేవు. స్వప్నం నీ లోపల ఉన్నది. అట్లాగే పరమాత్మని లోపలనే మీద చెప్పినట్లు అంతా అవ్యక్త నా యందున్నవి అని చెప్తున్నాడు అన్నట్టు. నా లోపలనే ఉన్నాయి. స్వప్నం నా లోపల నుంచే వ్యక్తమైపోతున్నది, నా లోపల నుంచే స్వప్నం వ్యక్తమవుతున్నది. నన్ను నేనే భిన్నంగా చూసుకుంటూ ఉన్నాను అన్నట్టు. నేను ఎక్కడ పడుకున్నానో ఆ దేశం, ఆ కాలం, ఆ పరిస్థితులు ఒక రకంగా, నా లోపల నుండి నేనే స్వప్నం లోపలికి వెళ్ళిపోయి స్వప్నం లోపల కనిపిస్తున్న దేశకాల పరిస్థితులన్నీ వేరేనే. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే, నీవు స్వప్నం లోపలికి వెళ్ళిపోలే, స్వప్నం నీ లోపల నుంచి బయటపడ్డది. అంటే స్వప్న మూలము నీవే అయినప్పటికీ స్వప్నంలో నీవు లేవు. అట్లాగే పరమాత్మ యందు సమస్త ప్రాణికోట్లున్నాయి, కానీ పరమాత్మ మాత్రం దేంట్లోపల కూడా లేడు. సూటిగా ఇది అర్థం మనకు అన్వయించుకోవచ్చు అన్నట్టు. స్వప్న మూలాలు నా లోపలనే ఉన్నాయి, కానీ నేను స్వప్నంలో లేను. ఎందుకంటే మెలకువ అయ్యే వరకే పటాపంచలమైంది స్వప్నం అంతా. స్వప్నం లోపల దేశం, కాలం, పరిస్థితులన్నీ గోలైపోయినాయి. ఎట్లా ఏముంది అక్కడ? యోగ మహిమను చూసుకో అంటే యోగ మాయ, యోగ మహిమ. అక్కడ యోగ మాయ అన్నాడు, ఇక్కడ యోగ మహిమ అంటున్నాడు అన్నట్టు. మరి స్వప్నం కూడా ఒక మహిమనే కదా. ఎట్లా దేశకాల పరిస్థితులను వేరు చేసి చూపిస్తున్నది. ఇట్లా ఆలోచిస్తే ప్రపంచమంతా పరమాత్మని యొక్క మహిమా స్వరూపమే. ఏది ఉన్నా వాని యొక్క మహిమ తప్ప దానికి భిన్నంగా మనం ఏం ఆలోచించడానికి వీల్లేదు. చక్కని ఉదాహరణ ఇక్కడ ఇస్తా ఉన్నాడు అన్నట్టు. యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మతస్థానిత్యుపధారయ. ఈ 2 శ్లోకాలు, ఈ 4వ శ్లోకము, 5వ శ్లోకం ఏవుతున్నాయి కదా, ఒక విధమైనటువంటి అనుమానాస్పద స్థితి లోపల తీసుకో. ఏంటిదిరా ఇది? నా యందు నేనున్నా, ఓసారి అన్నిటి లోపల నేనున్నా అంటాడు, ఓసారి నేను ఏముట్లా లేనంటాడు. ఇది ఏమిటిది అనే మాటకు వస్తే సరిగ్గా ఇప్పుడు అర్థమయ్యేటందు కొరకు యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మతస్థానిత్యుపధారయ. ఏ ప్రకారముగా అంతటను సంచరించున్నది గొప్పది యోగు వాయువు ఎల్లప్పుడూ ఆకాశమునందున్నదో ఆ ప్రకారమే సమస్త ప్రాణికోట్లను నాయందున్నవని తెలిసికొనుము. ఆకాశముకు ఆకారం లేదు, సంచరించే గాలికి కూడా ఆకారం లేదు. కానీ ఆకాశము ఉండబట్టే గాలి అందులోపల సంచరిస్తున్నది, వీస్తున్నది, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పోతున్నది. దానికి ఆకారం లేదు, ఆకాశానికి ఆకారం లేదు. కానీ ఖచ్చితంగా గాలి వీచడానికి అవకాశం కల్పించేది ఆకాశమే. అట్లాగే పరమాత్మని లోపల ఎట్లా ఉన్నాయి ఇవన్నీ అంటే, ఎంతటి గాలి వీచినా ఆకాశంకి ఎలాంటి వికారం లేదో, నిర్వికారమైంది ఆకాశము. అట్లాగే ప్రాణికోట్లన్నీ పరమాత్ముని లోపల ఉన్నప్పటికైనా పరమాత్ముడు నిర్వికారుడు, అంటే ఎలాంటి వికారం కలగడానికి వీల్లేదు. ఎంతనన్నా గాలి వీచని ఆకాశానికి దాని నుంచి ఏం అభ్యంతరం లేదు. ఎట్లయితే వాయువు ఆకాశం లోపల ఉన్నదో అన్నీ కూడా నా లోపల అట్లాగే ఉన్నవని తెలుసుకోను. చక్కని ఉదాహరణ అర్థం చేసుకోవాలి.
అంతా గాలికి ఎట్లయితే గాలికి ఆకాశం ఎట్లా కారణం, ఆకాశం ఎట్లా అవకాశం ఇస్తూ ఉందో ప్రపంచం యొక్క ఉనికికి అంతటికీ కూడా అవకాశాన్ని ఇచ్చేటువంటిది పరమాత్మ శక్తే అనేటువంటి విషయం తెలుసుకోవాలి మనం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. అర్జున, సమస్త ప్రాణికోట్లు ప్రళయకాలంన నా ప్రకృతిని చేరి అందు అణిగి ఉండును. 8వ అధ్యాయం లోపల దీని విస్తారం మనం చర్చ చేసుకున్నాము. తిరిగి సృష్టి కాలమున వాని నేను సృజించుందును. ఆ 8వ అధ్యాయం లోపలికి వెళ్ళిపోతే లెక్కలతో సహా అక్కడ ఉన్నాయి అన్నట్టు. మొత్తం మీద ప్రాణికోట్లు ప్రళయకాలమున, ఆ ప్రళయం ఎంత కాలానికి వస్తున్నది, ఎంతకాలం ఉంటున్నది, తర్వాత సృష్టి ఎప్పుడు ప్రారంభమైపోతున్నది, ఎట్లయిపోతున్నాయి అని చెప్పేసి ఈ శ్లోకానికి చక్కని జవాబు 8వ అధ్యాయం లోపల మనకు లభించింది. ప్రళయకాలమున నా ప్రకృతిని చేరి అందు అణిగి ఉండును. ప్రళయం ఎప్పుడైతే వస్తుందో సమస్త ప్రాణికుళ్ళు ప్రళయకాలమున నా ప్రకృతిని చేరి అందు అణిగి ఉండును. తిరిగి సృష్టి కాలమున వాని నేను సృజించుందును. ఎండాకాలం భూమి లోపల ఉండేటువంటి వర్షాకాలం లోపల అడ్డమైనటువంటి గడ్డి గాదమంతా భూమి లోపల మొలుచుకొని వస్తుంది అన్నట్టు. వచ్చి తీర ఎండాకాలం వచ్చే వరకు ఎక్కడ ఏమీ కనిపించదు, అంతా ఎక్కడికక్కడ లేనట్టే ఉంటుంది. ఆ లేనట్టే ఉండి మళ్ళీ వర్షం పడ్డప్పుడు అంతా మొలిచి కనిపిస్తూ ఉంటుంది మనకు. ఎండాకాలం బాగా మే నెల అట్లా వచ్చిందంటే చూడండి, మనం నీళ్లు పెడుతుంటే తప్ప ఒట్టి భూమిపైన గడ్డి ఉండదు, ఎండిపోయి ఉంటుంది మొత్తం, పచ్చదనం ఉండదు, ఏముండదు అన్నట్టు. లేదా మనం భూమిని బాగా చదును చేసి చక్కగా దున్ని మళ్ళీ దానికి తయారు చేసినామనుకో, భూమికి చక్కని దుక్కిని తయారు చేసినామనుకో, అందులోపల ఏ ఒక్క మొక్క కనిపించదు. అంటే ఆ కలుపు మొక్కలన్నిటికీ ప్రళయం వచ్చినట్టు అది మొత్తం మీద. భూమిని చదును చేసిన తర్వాత చక్కగా భూమి కనిపిస్తూ ఉంటే అది ఎక్కడ గడ్డి కాదా ఏమి కనిపించదు అన్నట్టు. వాహ్, ఎంత బాగుంది అని అనుకుంటాం. మన పొలమును మనమే నల్లగా దున్నిన భూములు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. ఎక్కడ ఏమీ కనిపించదు. అంటే ఆ మొక్కలన్నిటికీ ప్రళయం వచ్చినట్టే లెక్క. ఏది కనిపించేది. వర్షం పడింది అనుకో, లేక పంట పెట్టి నీరు పెట్టినామనుకో, తల బాదుకునేటంత గడ్డి అన్ని మొక్కలన్నీ అందులోపల మనకు దర్శనమిస్తూ ఉంటాయి అన్నట్టు. ఈ సృష్టి ప్రళయాలు కూడా అట్లాగే. సృష్టి అంటే ఇప్పుడు కలుపు పంట ఎట్లయితే మనం పెట్టినామో, పంటతో పాటు కలుపు మొక్కలు ఎట్లయితే మనకు దర్శనమిస్తున్నాయో, సృష్టి అంటే ఈ వ్యక్త రూపం లోపల కనిపించేదంతా సృష్టి అన్నట్టు. ప్రళయం అంటే ఏంటిది? పంట కోతకొచ్చిన తర్వాత దున్ని మళ్ళీ భూమిని దున్నేస్తే ఏమైపోయింది? ఆ గడ్డి అంతా కనిపించకుండా అణిగి ఉంటున్నది అన్నట్టు, సృజించుంది. అట్లాగే మన ప్రళయం లోపల ఏమైపోతుందంటే అందరూ కూడా అవ్యక్తం లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంతా కూడా అన్ని ప్రాణికోట్లు యావత్ విశ్వం అంతా అణిగిపోతున్నది అన్నట్టు, అవ్యక్త రూపం లోపలికి వెళ్ళిపోతున్నది. తిరిగి సృష్టి అయ్యేటప్పుడు చెప్పినాము 432 కోట్ల సంవత్సరాలు సృష్టి వ్యక్త రూపం లోపల మనుగడలు ఉంటుంది. ఇది పగలు అన్నట్టు. రాత్రి మళ్ళీ 432 కోట్ల సంవత్సరాలు. ఇంతవరకు మనము చదును చేసిన భూమి లోపల గడ్డి లేకుండా ఉంటుందో అంతా అవ్యక్త రూపమే అయి ఉంటుంది అన్నాడు. ఏది వ్యక్తపరచడానికి ఉండదు. 432 కోట్ల సంవత్సరాలు అట్లా ఉంటుంది. మళ్ళీ తిరిగి సృష్టి అయ్యే కాలం లోపల ఎట్లా సృష్టి అయిపోతుంది అంటే, ఏదేది భూమి లోపల ఉన్నదో అది నీరు వర్షం పడే వరకు ఎట్లా మొలుస్తూ ఉందో, లేక నీరు పెట్టే వరకు ఎట్లా మొలుస్తూ ఉందో, మళ్ళీ సృష్టి కాలం లోపల మనమంతా ఏ సంకల్పము నుంచి అణిగిపోయినామో తిరిగి అదే సంకల్పము లోపల నుంచి
మళ్ళీ సృష్టి లోపల అవే సంకల్పాల నుంచి మనము మనుగడను కొనసాగిస్తామన్నట్టు. ఇది ఇది 8వ అధ్యాయం లోపల చాలా స్పష్టంగా ఉంది. రేపటి ఎపిసోడ్ లోపల మళ్ళీ మనం వేరే విషయాలు చర్చించుకుందాం. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.